బ్యాక్ టు హెడ్లైన్ షో. ఈరోజు హెడ్లైన్ షోలో పత్రికల్లో వచ్చిన వార్తల గురించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు, అట్లాగే మనతో శివరామరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గుంటూరు నుంచి మనతో రామశర్మ గారు జాయిన్ అవుతారు, కాంగ్రెస్ నాయకులు వారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నిన్నంతా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నవి, అట్లాగే జాతీయ స్థాయిలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఇవాళ సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది, వైద్య విధ్వంసం అని చెప్పి. సర్కారీ ఆసుపత్రుల్లో చికిత్సకు దిక్కు లేదు, ప్రైవేట్కి వెళ్తే జేబులు గుల్ల. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం అని వెళ్ళిన మధ్యతరగతి వాళ్ళు పేదరికంలోకి చేరిపోతూ ఉన్నారు. అంత తీవ్రమైన ఖర్చులు ఎక్కువైపోయి దాదాపుగా గత ఏడాది మొత్తం భారతదేశంలో 6 లక్షల కోట్ల రూపాయలు వైద్యం కోసం భారతీయులు ఖర్చు చేసినారు. ఇందులో ఎక్కువ శాతం కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు. దానికి కారణం ప్రభుత్వాలు సర్కారీ దవాఖానాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయలేకపోవడం, చికిత్సకు సరైన ఏర్పాటు చేయలేకపోవడం కారణంగా. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సాక్షిలో ఉద్యమంగా తీసుకున్నది వైద్య రంగంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించబోతున్నది. శ్రీధర్ రెడ్డి గారు, చెప్పండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు, నిజానికి వాళ్ళ వైద్యం విద్య ఈ రెండు కూడా ప్రభుత్వాల బాధ్యత సంక్షేమ రాజ్యంలో, కానీ వాళ్ళ వైద్యం పరిస్థితి చూసినట్టయితే జేబులు కుళ్ళైపోతుంది. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు మనం సరే ఇవ్వాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, కానీ మొత్తంగా మన భారతీయ జీవన విధానంలోనే మనం ఎంత ప్రాచీనంగా వైద్యానికి ప్రాధాన్యత ఉందని చెప్పేసి, ప్రాచీన వైద్య విధానం మన దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకున్న మనము ఇవాళకి కూడా మీరు చూస్తే సగటు భారతీయుడు మొత్తం ఓవరాల్ జీవన ప్రమాణంలో, జీవన శైలిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పాత్ర మనం చాలా వెనుకగా ఆలోచిస్తాం. అంటే మనకు ఉన్నటువంటి ఆదాయంలో ఆరోగ్యానికి ఇచ్చేటువంటి అంటే ఏదైనా అయిన తర్వాతనే, అంటే మనం ఏదో ఒకటి పెద్ద జబ్బు వచ్చినప్పుడు, హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, పూర్తి స్థాయిలో చికిత్స చేసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ముందు ప్రణాళికతో ఉండటం అనేది మన యొక్క జీవన విధానంలో చాలా తక్కువగా ఉంది. నేను ఐ వర్క్ ఫర్ ఇన్సూరెన్స్ ఫర్ అబౌట్ 8-10 years. దాంట్లో మీరు చూస్తే ఇవాళకి కూడా భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఒకటి, మీరు రెండు రకాలుగా దీన్ని చూస్తే, ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు ముందు నుంచి తక్కువైనాయి. మనం చూస్తే మన దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏ పరిస్థితిలోనే మనం తెలుసు. హెల్త్ సెంటర్స్ ఉంటే డాక్టర్స్ ఉంటే పారామెడికల్ స్టాఫ్ ఉండరు. వీళ్ళందరూ ఉంటే వరంగల్ లాంటి పెద్ద పెద్ద ఎంజిఎం లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే, గాంధీ హాస్పిటల్స్లోనే మీకు పూర్తిస్థాయి ఎక్విప్మెంట్ లేదు, లేకపోతే మెడిసిన్స్ లేవు. తర్వాత డాక్టర్స్ కూడా ఎంత వాళ్ళు ప్రాపర్లీ నాలెడ్జ్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఏమీ సౌకర్యాలు లేక సరైనటువంటి వైద్య సదుపాయం అందించలేకపోతున్నాం. ఇది ఒకటి. తర్వాత కేటాయింపులు, అంటే మనం బడ్జెట్లలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కానీ వాస్తవ రూపానికి వచ్చే వారికి ఎంత మేర కేటాయింపులు ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కార్పొరేట్ రంగంలో ఇవాళ ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ డోంట్ నేమ్ ఇట్, కానీ చాలా ఎగ్జాబిటెంట్ ప్రైసెస్. అంటే చిన్న చిన్న టెస్టులకు కూడా అక్కడికి పోతే ముందే మీరు ఒక అడ్వాన్స్ ఒక 40-50 వేల రూపాయలు కట్టాలా. తర్వాత మీరు రోజుల వారీగా వాళ్ళు వేస్తారు. కొన్ని హాస్పిటల్స్లోనైతే ఏం జరుగుతుంది, పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ట్రీట్మెంట్ జరిగేటప్పుడు దేనికి ఎంత డబ్బులు వేస్తూ ఉన్నారు, దర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. మీరు పోతే ఇప్పటికి కూడా అన్ఫార్చునేట్ ఏంటంటే మొన్న కూడా కరీంనగర్ నుంచి ఒక వాళ్ళు చిన్న యాక్సిడెంట్ అయింది, పలానా పేరుందిన కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే పేషెంట్కి ఏం సమస్య ఉంది, లేకపోతే ఏం ట్రీట్మెంట్ చేస్తూ ఉంది, ఇప్పటికైతే మీరు 1,00,000 కట్టండి, 50,000 కట్టండి, 70,000 కట్టండి. రెండవ రోజు మాకు చెప్తే మేము వెళ్ళి, మాకు సంబంధించిన వాళ్ళు అంటే మన పార్టీ కార్యకర్తలు వాళ్ళు వస్తే మేము వెళ్తే అప్పుడు డాక్టర్లు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంటే పూర్తిగా వచ్చే పేషెంట్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డార్క్లో పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మాత్రం జరుగుతూ ఉంది. ప్రైసెస్ మీరు మామూలు బ్లడ్ టెస్టులు, మామూలు సిటీ స్కాన్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకం, ఇది ఒక పెద్ద గూడు కూడా దీని యొక్క ఆర్గనైజ్డ్ మాఫియా రేంజ్లో నడుస్తుంది. రెండోది, మన దగ్గర మన ప్రజలు మాత్రము స్వంతంగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ రంగం అనేది ఇంకా కూడా మన దగ్గర పూర్తి స్థాయిలో ప్రాచుర్యాన్ని పొందలేదు. నాకేమీ కాదన్నటువంటి ఒక ఆలోచన విధానంతో మనం గతంలో చూసాం. డెంగ్యూ వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో, ఎస్పెషల్లీ కరీంనగర్ జిల్లాలో నాకు స్వయంగా అనుభవం ఉంది. వందలాది మరణాలు అయితే ఆ ఏ ఫ్యామిలీస్ కూడా ఆరోగ్యశ్రీలో అది అప్పటికి ఇంక్లూడ్ కాలేదు. వేలాది ఫ్యామిలీస్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినాయి, వాళ్ళు మొత్తం ఆర్థికంగా చితికిపోయినారు. ప్రభుత్వం వైపు నుంచి ఆరోగ్యశ్రీలో లేదు, ప్రైవేట్ సంస్థల యొక్క షెడ్యూల్స్లో లేదు, గవర్నమెంట్ సంస్థల పరిస్థితి సరే. అంటే మొత్తంగా మన యొక్క వైద్య విధానాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పేసి నేషనల్ హెల్త్ మిషన్ తీసుకొస్తూ ఉంది. అంటే 2020 వరకు అందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించాలి. జాతీయ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావచ్చు, స్కీములు వాటి పేర్లు చాలా అందంగా పెడతారు, కానీ మళ్ళీ ప్రాక్టికల్గా చూసినప్పుడు మన వాస్తవ పరిస్థితి దగ్గరికి వచ్చినప్పుడు
ప్రతి వాడు కార్పొరేట్ ఆసుపత్రిగా పరిగెత్తాల్సిన పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూసే పరిస్థితి లేకుండా పోతున్నది. శ్రీరామరెడ్డి గారు చెప్పండి, మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసిన నిన్నగాక మొన్న ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా బోధన ఆసుపత్రి, గుంటూరు లాంటి చోట రేపు రాజధాని కాబోతున్న ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికితే ఒక బాలుడు చనిపోయినాడు. సరే, ఎలుకలు కొరికినందువల్ల చనిపోలేదు అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు, కానీ ఎలుకలైతే కొరికిన మాట వాస్తవం. దీన్ని ఎట్లా చూస్తాం మనం? ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ప్రజానీకానికి నమ్మకం లేని పరిస్థితి వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే మళ్ళీ మేము ఉంటామా లేదా అనే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వాలు దాని మీద చూపిస్తున్న శ్రద్ధను మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ప్రతి నాయకుడు చెప్తున్నాడు పేద ప్రజానీకానికి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వీళ్ళ బాధ్యత మాదే అని. ఒక రాజశేఖర రెడ్డి తప్ప ఇంతవరకు ఆ ప్రయత్నం చేసిన నాయకుడే లేడు. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా పక్క మంచిది ఇవ్వాలని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనే దాంతో ఆయన ఆలోచన చేశాడు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం వల్ల కూడా పేదవాడికి కొద్దిగా గొప్ప ఆరోగ్యం పైన ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఆయన అంత అర్లీగా పోవడం మన దురదృష్టం. ప్రైవేట్ ఆసుపత్రులతో ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను చేయాలనే ఆ ఫండింగ్ కూడా అట్లా చేయాలనే ఆలోచనతో కొద్ది ఫండ్ డైవర్ట్ చేసి అక్కడ కూడా ఏవైతే ఆపరేషన్ చేస్తారో ఆ డబ్బు దానికే డైవర్ట్ చేసేటట్లు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఈరోజు పాపులేషన్ తగ్గినట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా స్టాఫ్ కూడా లేదు. మీరు అంతెందుకు నిమ్స్లో చూసుకున్న స్టాఫ్ విపరీతంగా తక్కువ ఉంది. వేరే హాస్పిటల్స్ కూడా అవసరం లేదు. ఎంతో ఫేమస్ అయిన నిమ్స్ హాస్పిటల్లో కూడా చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు పోయినా వాళ్ళు చెప్తారు మా స్టాఫ్ ఉన్నంత అనుకున్నంత లేదు, కావాల్సినంత లేదు, మమ్మల్ని ఏం చేయమంటారండి అని వాళ్ళే క్వశ్చన్ చేసి చాలామంది మంత్రులకైతేనేమి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకైతే ముఖ్యమంత్రులకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఈవెన్ దెన్ ఇప్పటికీ దాని గురించి పూర్తి స్థాయిలో లేరు. ఇక్కడ ఒక హాస్పిటల్ స్థాయిలోనే అంత ఆ పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏమున్నాయి? ప్రతి చిన్న దానికి కూడా కొంతమంది డాక్టర్లు ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవడం వల్ల ఊరికే మన దీనికి రెఫర్ చేస్తారు. మీరు ఆ టెస్టులు అవసరం ఉన్నా లేకపోయినా పలానా టెస్టులు చేసుకోపోండి అని. వాళ్ళకు వచ్చే కమిషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ప్రలోభై పెట్టి వీళ్ళంతా నాశనమయ్యే పరిస్థితి ఉంది. నిన్న మొన్న చూసాం ఒక అమ్మాయిని ప్రేమోన్మాది అదేదో తోసేస్తే ఆ పాప వాళ్ళ ఫాదర్ ఎద్దులు అమ్ముకొని 30 కాడెద్దులమే 30,000 తీసుకుని హాస్పిటల్కి పోవడం జరిగింది. అంటే ఎంత పేదరికం ఈరోజు. హాస్పిటల్స్ అంటే ప్రాణాలు నిలుపుకునేదేమో కానీ పోగొట్టుకునే దాంట్లో ముందుండే పరిస్థితి ఉంది. ఒకవేళ బాగైనా మరి అప్పు తీర్చడానికి వీడు చావాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగాలు ఎడ్యుకేషన్ మీద ప్రతి కుటుంబానికి ఎడ్యుకేషన్ ఒక పక్క అలాగే హెల్త్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఆలోచన చేయనంత వరకు ఈ సొసైటీ బాగుపడేది. కేవలం లిప్ సింపతి చూపిస్తే ఈరోజు ప్రయోజనం లేదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఇప్పుడుకున్న ప్రజానీకానికి తగినట్లు ప్రతి దాంట్లో కూడా ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు పిహెచ్సీలు ఉన్నాయి, అస్సలు ఆడ మెడిసిన్స్ ఏ సర్వరోగ నివారణ అని అన్నిటికీ ఒకటే ట్రీట్మెంటే, ఒకే మాత్రే, వేరే మాత్రలు ఇచ్చేది. ఏజెన్సీలతో కక్కుర్తబడి వాళ్ళు ఇచ్చే చీప్ మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దాంతో వీడు ఎన్ని రోజులైనా రోగం బాగా కాదు, వీడు కాన్ఫిడెన్స్ క్రియేట్ కాదు, నీట్నెస్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఎలకలు కొరికే పరిస్థితి అంటే మెయింటెనెన్స్ కూడా ఎట్లుంది అనేది ఈరోజు పేదవాడి దురవస్థ శానిటేషన్ లేదు, ఆసుపత్రుల్లో విపరీతంగా వాళ్ళు లేడు. అక్కడ పోతే ఉన్న రోగంతో పాటు వేరే రోగాలు కూడా అడిషనల్గా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ క్లీన్లీనెస్ లేకపోవడం, అసలు పోయిన వాళ్ళని స్టాఫ్ నెగ్లెక్ట్ చేయడం, డాక్టర్లు పట్టించుకోకపోవడం, పోయిన ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాకోకుండా దానికి వాళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీదే బ్లేమ్ వేయడం కూడా చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. మనలో కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవద్దు వైద్యాధికారులు కానీ ఆ ఇన్స్టిట్యూషన్ మీద కానీ విపరీతంగా ఫండింగ్ చేయాలా. అట్ ద సేమ్ టైం కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా మెయింటైన్ చేయాల్సిన అవసరం. భానుప్రసాద్ గారితో మాట్లాడదాం. భానుప్రసాద్ గారు ఒకటి చెప్పండి, మనం మద్యం విధానం మీద చర్చించినంత వైద్యం మీద చర్చించాం. నిజానికి రోజుల తరబడి నెలల తరబడి మద్యం విధానం ఎట్లుండాలని ఆలోచిస్తాం, చర్చలు జరుపుతాం, సమీక్షలు జరుపుతాం, నిర్ణయాలు తీసుకుంటాం. కానీ వైద్యానికి సంబంధించి నిజానికి మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నగరాల్ని మనం డల్లాస్లు చేస్తాం, న్యూయార్క్లు చేస్తాం, వాషింగ్టన్లు చేస్తాం అంటాం. కానీ వైద్యం దగ్గరికి వచ్చేవారికి పరిస్థితి ఎట్లా ఉంది? నిజానికి గతంలో అయితే గ్రామాల్లో ఈ సాంప్రదాయ వైద్యం ఉండేది. ఏదైనా చిన్న జబ్బు వస్తే ఆ ఊళ్ళోనే ఏదైనా చిట్కా వైద్యాలు ఉండేది, లేకపోతే నాటు వైద్యాలు ఉండేవి. అవన్నీ కూడా పూర్తిగా పోయినాయి. ఏది జరిగినా పట్టణాలకు పరిగెత్తాలి, ఏది జరిగినా కార్పొరేట్ ఆసుపత్రులకు పరిగెత్తాలి. దీన్ని ఎట్లా ఇది చేస్తారు?
అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 80 దశకంలో అనుకుంటాను ఒక పాట చాలా పాపులర్ సాంగ్ దీని మీద వచ్చింది. సర్కారు దవాఖానా. నేను పోను మన ఊరి దవాఖానా కానీ ఆ రోజు ఆ పాట ఎంత ఆప్టో ఈ రోజు కూడా అంతే ఆప్ట్గా ఉంది. ఈ రోజు కూడా పరిస్థితి అదే ఉంది. దానికి కారణం అనేటువంటిది రకరకాలైనటువంటి ఒక కారణం అనేటువంటిది కాదు, 100 కారణాలు. ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ ఎంతవరకు సద్వినియోగం అవుతుంది అనేటువంటిది ఒకటి. అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఖర్చు పెట్టట్లేదని కూడా చెప్పలేము. అసలు ఇంత శ్రీధర్ రెడ్డి గారు అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం, అసలు ఎంత కేటాయిస్తున్నాం, ఖర్చు పెడుతున్న ప్రాధాన్యత అనేది ఏ రకంగా మనం దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, అసలు ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో దాని సద్వినియోగం జరగట్లేదు. రెండవది మద్యం పాలసీల మీద చర్చించినటువంటి విధంగా ఆరోగ్య విధానాలను కానీ దీన్ని చర్చించలేదనేటువంటిది ఏదైతుందో అది గత 69 సంవత్సరాలుగా ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత డెవలప్ అవుతూ వస్తున్న మాట వాస్తవం, ఎప్పటికప్పుడు కొంత అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత డెఫినెట్గా దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో దానికి గత సంవత్సర కాలంలో పత్రికల్లో వచ్చిన రిపోర్టాజ్ చూద్దాం మనం. మద్యం మీద ఎన్ని వార్తలు వచ్చినాయి, వైద్యం మీద ఎన్ని వార్తలు వచ్చినాయి, ప్రభుత్వ రంగంలో జరిగే సమీక్షలకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ ఒకటే కదా, ఆంధ్రప్రదేశ్ స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెక్ చేయడం జరిగింది. మీరు గతంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్కి పోయి చెక్ చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు అది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలోకి తీసుకురావడం జరిగింది, దాని మీద చర్చించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద చర్చించడం జరిగింది, నిమ్స్ మీద చర్చించడం జరిగింది. నిమ్స్లో గతంలో ఒక డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే ఏ విధమైనటువంటి ఇది ఉండేదో, ఎంత పైరవి జరిగేది, ఏ రకంగా ఎటువంటి వాళ్ళని వ్యక్తిని ఇచ్చేవాళ్ళు, ఎన్ని లక్షల రూపాయల చేతులు మారేది, ఇది మొత్తం జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు నిమ్స్లో డైరెక్టర్గా నియమించినటువంటి వ్యక్తిని ఏ విధంగా నియమించాం, ఆయన ఎంత పారదర్శకత ఉన్నది, ఏ రకమైనటువంటి అతని క్రెడెన్షియల్స్ ఏంటి అనేటువంటి చూస్తే మనకు తెలిసిపోదు. ఇవన్నీ ఒక ఇదైతే అయితే ఈరోజు కూడా మేము ఏంటంటే మేము పూర్తిగా మొత్తం మారిపోయింది, మొత్తం సిచ్యువేషన్ బాగా అయిపోయింది మేము వచ్చిన తర్వాత అని చెప్పట్లేదు. మీరు మిగతా పక్కన పెట్టి ప్రయారిటీ ఎందుకు ఇవ్వరు ప్రభుత్వాలు? డెఫినెట్గా ప్రభుత్వం అన్నప్పుడు అన్ని అక్కడ ఆదాయం వచ్చేటువంటి వనరు, ఆదాయం వచ్చే దగ్గర నుంచి ఆదాయం వస్తేనే ఇంకొక దగ్గర ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. డెఫినెట్గా దీన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే. అయితే ప్రైవేటు వైద్యంలోకి వచ్చేప్పటికి మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఒక పెద్ద నెట్వర్క్ తయారైంది ఈరోజు ప్రైవేటు వైద్యంలో. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మీరు ఇంతకుముందు నాటు వైద్యుల ప్లేస్లో ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ప్లేస్ని తీసుకున్నారు, రెఫరల్స్. ఆర్ఎంపీ డాక్టర్స్ ఈరోజు ఆ వ్యవస్థని పూర్తిగా, ప్రైవేటు మెడికల్ వ్యవస్థని పూర్తిగా వాళ్ళు కంట్రోల్లోకి నడుస్తుంది. ఈరోజు ప్రైవేటు హాస్పిటల్స్లో పే చేసేటువంటి ప్రతి అమౌంట్లో కూడా ఇక్కడ హాస్పిటల్లో కట్టినటువంటి అమౌంట్ డాక్టర్కి ఎంత పోతుంది, మళ్ళీ తర్వాత రిఫర్ చేసినటువంటి డాక్టర్కి ఎంత పోతుంది, దాని తర్వాత ఆ గ్రామానికి సంబంధించినటువంటి డాక్టర్కి ఎంత పోతుంది, ఇంకా ఈ వ్యవస్థలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఎంత పోతున్నది అనేటువంటిది అది ఒక పెద్ద చైన్. ఆ రకంగా పోతుంది. ఈరోజు డాక్టర్ ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆ డాక్టర్ చేసేటువంటి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి రిపోర్ట్ చేస్తే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ ఛార్జ్ చేసే దాంట్లో ఎంత పర్సెంటేజ్, 50-60% కూడా డాక్టర్లకు పే చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 50 to 60% ఎవరైతే డాక్టర్ రిఫర్ చేసిందో అతనికి పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్దగా రావడం లేదు డబ్బు అని డాక్టర్లు తీసుకుంటారు. నేను అనట్లేదు, నేను అనేది ఏంటంటే దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా భారీ ఎత్తున కలెక్ట్ చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు దేనికి ఛార్జ్ చేశారు, ఎందుకు ఛార్జ్. ఈ మధ్యనే కేర్ హాస్పిటల్లో ఒకరోజు ఒక వ్యక్తి చనిపోతే హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో చనిపోతే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు 3.5 లక్షల రూపాయలు ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకున్నారు. ప్యాకేజ్ మొత్తానికి 3.5 lakhsగా మాట్లాడుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ చేయకముందే పేషెంట్ చనిపోతే తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత 12 రోజులు పేషెంట్కి పూర్తి ట్రీట్మెంట్, పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి ఇది ఉంది. అవన్నీ కలిపి వీళ్ళు 3.5 lakhsకి మాట్లాడుకుంటే ఆపరేషన్ చేస్తున్న సమయంలో చనిపోతే ఇంకా 3.5 లక్షలు, వీళ్ళు ఆల్రెడీ 3.5 లక్షలు కట్టారు, ఇంకా 3.5 లక్షలు కట్టాలంటున్నారు. దేనికి అంటే మీ ఆపరేషన్ టైంలో ఈ ఎక్స్పెన్సెస్ అయినాయి, ఆ ఎక్స్పెన్సెస్ అయినాయి, ఇవి కట్టాలంటే నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత సరే అవసరం లేదు మీరు తీసుకెళ్ళండి అన్నారు. అంటే వాళ్ళు కనుక వీక్గా ఉన్నట్టయితే ఆ 3 లక్షలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే బేసిక్గా దీంట్లో కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మించాలా లేదా వేరు, కానీ ఒకటి మాత్రం ప్రైసెస్ ఎగ్జాబిటెంట్. 2 మీరు ఎక్కడన్నా చూసిన వ్యాపార సంస్థలలో మనం బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్స్ చూస్తాం, కానీ ఇవాళ అన్ఫార్చునేట్లీ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో మీకు బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్స్ కనబడతాయి. ఇప్పుడు భానుప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ఆర్ఎంపీస్ని వీళ్ళందరినీ ఒక నెట్వర్క్ కింద తయారు చేసి, రిఫరల్ సిస్టమ్ కింద తయారు చేసి వ్యాపారంగా మార్చేసిన సందర్భాలు.
ట్రాన్స్పరెన్సీ, తర్వాత అకౌంటబిలిటీ. కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎవరు వాళ్ళకి అకౌంటబుల్? సామాన్యుడు వస్తే ఒక జగిత్యాల నుంచో, ఓ వర్ధనపేట నుంచో, తొర్రూరు నుంచో వస్తే వాళ్ళకు ఒక బిల్లు ఇస్తారు. ఆ బిల్లు మీరు చూడండి, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కన్సల్టేషన్ ఎక్స్పెన్సెసే 4 రకాలుగా ఉంటాయి. కన్జ్యూమబుల్స్ ఎక్స్పెన్సెస్ 4 రకాలుగా ఉంటాయి. తర్వాత మిసలేనియస్ అని, ఇదని అదని, ఆపరేటివ్, మీరు 100 రకాలు వాడికి అర్థం కాని భాషలో బిల్లులు రాసి, మీరు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు నిందించాలని కాదు. నేను ఆ మధ్య ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఇట్లనే ఒక తెలిసినటువంటి కార్యకర్త వాళ్ళ కోసం బిల్లు తగ్గించాలని చెప్పేసి పోయినాను. ఓ 15% 20% తగ్గిద్దాం, చాలా ఎక్కువ ఉందని చెప్పేసి పోతే, ఆ ఉన్నటువంటి ఒక హెడ్, కార్పొరేట్ హెడ్, అక్కడ బిల్డింగ్ సెక్షన్లో ఉన్నటువంటి సూపర్వైజర్ని తిడుతూ ఉన్నారు. నీకు 38 lakhs కదా నిన్న టార్గెట్, నువ్వు ఎట్లా 32 లక్షలు చేసినావు? నిన్న 6 lakhs రూపీస్ క్యారీ ఫార్వర్డ్ ఉంది, యూ హ్యావ్ టు పుల్ ఇట్ అని చెప్పేసి. నేను అనుకున్న బిల్లు ఏముంది, బిల్లు వస్తే ఇవాళ ఒక 100 మంది డిశ్చార్జ్ అయినారు అనుకోండి, దానికి వచ్చిన బిల్లు కదా వీళ్ళు కలెక్ట్ చేయాలి. ఈ టార్గెట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే, నువ్వు సావు బతుకు ఉన్నటువంటి టార్గెట్లో 38 లక్షలు వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇన్ని బెడ్స్ ఉంటే, ఇంత ఆక్యుపెన్సీ ఉంటే ఇవాళ 35 లక్షల రూపాయలు రావాలి. అంటే కన్జ్యూమబుల్స్ అయ్యి, కన్సల్టేషన్ అయ్యి, అంతే కదా. మీరు ఇప్పుడు ఒక ఐసీయూలో డాక్టర్ని పెట్టిన, ఒక పేషెంట్ పెట్టిన అనుకోండి, ఫస్ట్ న్యూరో, తర్వాత కార్డియో, నీకు అనవసరం, నువ్వు వీనికి ఏమరకా 4 వచ్చిన 4 కన్సల్టేషన్లు పడతాయి దాంట్లో. అంటే యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ 38 lakhs ఇస్ డన్. అంటే నేను వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉండొచ్చు. ఎందుకు బెటర్ వైద్యానికి పోతున్నాము? ప్రభుత్వ ఆసుపత్రులలో లేదు కాబట్టి. అంటే ఇక్కడ లేని పరిస్థితిని మనమే కల్పించి, అక్కడికి పోయే పరిస్థితిని మనమే కల్పించి, అకౌంటబిలిటీ లేదు. ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎవరికైనా మీరు అకౌంటబుల్ ఉండగలుగుతారా? మీరు కనీసం నోరు మొత్తుకున్న మనలాంటి వాళ్ళు ఎన్నిసార్లు పోగలుగుతాం? కాబట్టి ఈ వ్యవస్థను ప్రభుత్వం కొద్దిగా అకౌంటబిలిటీ తీసుకోవాలి. రెండవది ఆరోగ్య బీమా. మీరు ఇవాళ చూడండి, ఓ బెంజ్ కార్ కొనుక్కున్నా, ఆఖరి మోటార్ సైకిల్ కొనుక్కున్నా కానీ ఆర్టీఓ వాడు మీకు ఇన్సూరెన్స్ లేకపోతే మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయడు అనుకో. ఇవాళ ఆరోగ్య బీమా లేకపోవడం అనేది మన దురదృష్టం. ఇప్పటికి కూడా 20% మంది కంటే, భారతీయుల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా లేదు. ప్రభుత్వ పథకాలు ఉన్నా, ఆరోగ్యశ్రీలు ఎన్నున్నా కానీ మీ యొక్క పూర్తిగా వాటిని సఫైస్ చేయలేవు. కాబట్టి నిర్బంధ ఆరోగ్య బీమా తయారు చేయాలా, లేకపోతే ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉందా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా, మరొకరు, నిర్బంధ ఆరోగ్య బీమా చేయాలా. తర్వాత మా భానుప్రసాద్ గారు చెప్పారు, రాజకీయానికి పోతే మా ముఖ్యమంత్రి గారు గాంధీ చూసినాడు, ఉస్మానియా చూసినాడు, కానీ జర్నలిస్టులకో లేకపోతే మన మిగతా ఉద్యోగులకో ఆరోగ్య బీమా పూర్తిగా కల్పించాలంటే మాత్రం నెలల తరబడి లొల్లి చేసింది దాని మీదకి వెళ్ళి. ఇప్పటికి కూడా ఆరోగ్య బీమా ఇవ్వడం కోసము కొన్ని సంస్థలలో మీరు ఎంప్లాయ్ అయితే మీకు ఇస్తారు, మీ డిపెండెంట్స్కి ఉండదు. మనం జనరల్గా సేవింగ్స్లోంచి ఆరోగ్యానికి ఖర్చు పెడతాం. ఈ సేవింగ్స్ మొత్తం పోయిన తర్వాత వీడి జీవితం ఎక్కడ పోతుంది? చాలా పెద్ద డేంజర్ దాంట్లో ఉంది. కాబట్టి 100% ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించాలా. నిర్బంధ ఆరోగ్య బీమా తీసుకొస్తే తప్పితే ఎట్ ది ఎకానమీ ప్రైసెస్ ఈ యొక్క